సో సార్ మన దగ్గర ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా చాలామంది వస్తున్నారు. సోరియాసిస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్సెట్రా. వాళ్ళవి కూడా చాలా రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి మన దగ్గర. సో మనం దాని గురించి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తే బాగుంటుంది పేషెంట్స్కి. ప్రపంచంలో ఎక్కడా తగ్గని ఆటోఇమ్యూన్ డిసీజెస్ మన దగ్గరే ఎందుకు తగ్గుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారా? ఆటోఇమ్యూన్ కండిషన్ అంటే దానికి ట్రీట్మెంట్ లేదు, ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడాలి, లేదంటే స్టెరాయిడ్స్ వాడాలి, అంతకు మించి వేరే మార్గం లేదు అని అందరూ భావిస్తున్న సమయంలో సెల్ హెల్త్ క్లినిక్ వాళ్ళు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీరందరూ ఎలా తగ్గించగలుగుతున్నారు? వాళ్ళు ఎవ్వరు చేయలేని పని మీరు ఎట్లా చేయగలుగుతున్నారు? ఇమ్యూనిటీని తొక్కి పెడితే, రోగ నిరోధక శక్తిని తొక్కి పెడతాం ఎవరి వలన పర్మనెంట్గా సాధ్యమా? సో మనం రక్షించాల్సిన వ్యవస్థ మన మీద దాడి చేస్తుంది అని కాబట్టి దాన్ని తొక్కి పెడదాం అనుకోవటం హాస్యాస్పదమే అని మన విధానం కదా. సరే, దాని బ్యాలెన్స్లోకి వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు, మనం కూడా తీసుకురాలేకపోతున్నాం. బట్ అది ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అని మనం గమనించినప్పుడు దాన్ని బ్యాలెన్స్లో ఎవరు తీసుకొస్తారో వాళ్ళ చేత తీసుకురానిస్తే తేలికైపోతుంది కదా, పని అయిపోతుంది కదా అన్న ఆలోచనలోకి వెళ్ళి 70% ఇమ్యూనిటీ సెల్స్ ఉండేది లార్జ్ ఇంటెస్టైన్ గట్లో కాబట్టి, గట్ అంటే నోరు దగ్గర నుంచి యానస్ దాకా అంతా గట్టేనా, బట్ మెజారిటీ ఈజ్ లార్జ్ ఇంటెస్టైన్ కాబట్టి. అండ్ గట్ ఈస్ ద వన్ ఉండేవే. కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే వాట్ టు ఎలవ్, వాట్ నాట్ టు ఎలవ్ అని ట్రైనింగ్ ఇచ్చేది గట్ ఇమ్యూనిటీకి. మెజారిటీ ఆఫ్ ద సెల్స్ అక్కడే ఉంటాయి. సో గట్ ఎందుకు దాన్ని బ్యాలెన్స్లో తీసుకురావట్లేదు అని చూసినప్పుడు గమనించినప్పుడు అక్కడ అసలు గట్ హెల్దీగా లేదు. గట్లో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్లో లేదు, బ్యాలెన్స్ తప్పింది. ఆ కండిషన్స్లో మనం గమనించాం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అయితే దానికి డబుల్ బ్యాక్టీరియా సెల్స్ కూడా హోస్ట్ చేస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనం సెల్ హెల్త్ అంటే సెల్సే కాదు, వీఆర్ బ్యాక్టీరియా అంటే కూడా తప్పు లేదు. సో దాంట్లో 80% బ్యాక్టీరియా సెల్స్ గట్లోనే ఉంటాయి. అవి బ్యాలెన్స్లో ఉన్నంత వరకు గట్ హెల్దీగా ఉంటుంది. గట్ హెల్దీగా ఉంటే ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. అది బ్యాలెన్స్ తప్పడానికి ట్రైనింగ్ సరిగా లేకపోవటం, కన్ఫ్యూజ్ అవ్వటం, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోవటం, సొంత కణాలని శత్రువులుగా భావించటం, దాని మీద దాడి చేయటం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి రూట్ కాజ్ ఎక్కడుంది అనగానే గట్ హెల్త్ దగ్గర ఉంది. సో అటాకింగ్ ఆటోఇమ్యూన్ కండిషన్ అటాక్స్ ఓన్ సెల్స్. అది జాయింట్ సెల్స్ మీద అటాక్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్కిన్ సెల్స్ మీద అటాక్ చేస్తే సోరియాసిస్, బోన్స్ మీద అటాక్ చేస్తే ఎస్ఎల్ఈ, ఇట్లా రకరకాల నరాల మీద అటాక్ చేస్తే ఒక పేరు. ఇట్లా జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్, మయోసైటిస్, హషిమోటో థైరాయిడైటిస్, థైరాయిడ్ గ్లాండ్ మీద హైపర్ అయిపోయినప్పుడు ఇట్లా సెల్స్ ఏ సెల్స్ని అటాక్ చేస్తున్నాయో దాన్ని బట్టి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏంటి అనేది మనం నిర్ధారణకు వస్తున్నాం. సోరియాసిస్ విషయంలోకి వస్తే, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలోకి వచ్చినా, మయోసైటిస్లోకి వచ్చినా అల్టిమేట్లీ గట్ హెల్దీగా లేకపోవటం వలన ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత కణాలని దాడి చేస్తున్నాయి. సో మనం గట్ హెల్దీగా లేకపోయినప్పుడు అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్లో బ్లాక్స్ వస్తున్నాయి. అండ్ గట్లో తయారవ్వాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా సరైన మోతాదులో తయారవ్వట్లేదు. ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేసే సిస్టమ్ కూడా బ్యాలెన్స్ తప్పి డిస్బయాసిస్లో ఉంది, లీకీ గట్గా మారుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు మనం అడ్రస్ చేయాల్సింది ఏంటి? స్టెరాయిడ్లు వేసి ఇమ్యూనిటీని తొక్కి పెడతామా? ఇమ్యూన్ సప్రెసెంట్లు వాడతామా? కాదు కదా. గట్ హెల్త్ని మన బ్యాలెన్స్లో తెచ్చుకోవటం, దాన్ని బ్యాలెన్స్లో తీసుకొస్తే గట్ విల్ బ్రింగ్ ది ఇమ్యూనిటీ బ్యాక్ ఇన్ టు ద బ్యాలెన్స్. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్. అవసరమైన చోట కొలోన్ క్లీన్సింగ్ కూడా చేస్తున్నాం. అండ్ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ మనం చెప్తున్నాం. గట్ హెల్త్ కావాల్సిన ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్ ఇస్తున్నాం.
ఫైబర్ రిచ్గా ఉన్న ఫుడ్ తీసుకోము, న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేస్తున్నాం. అడ్డమైన గడ్డి, ఎన్నిసార్లు మాట్లాడినా అడ్డమైన గడ్డి తినొద్దని చెప్తున్నాం. సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ప్రీబయోటిక్స్ పోస్ట్బయోటిక్స్ ఉండేలా చేసుకుంటూ ప్రోబయోటిక్స్ కూడా ఉండేలా చేసుకుంటూ బోవైన్ కొలెస్ట్రాల్ లాంటి సెల్ ఇమ్యూన్ సప్లిమెంట్స్ తీస్తూ అన్ని విధాలుగాను మనం గట్ని బ్రింగింగ్ బ్యాక్ టు బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్లోకి వచ్చిన తర్వాత గట్ ఈస్ బ్రింగింగ్ బ్యాక్ ఇమ్యూనిటీ ఇంటూ బ్యాలెన్స్. అందువల్ల మనకి 100 నుంచి 120 రోజుల్లోపు అన్ని ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి సోరియాసిస్ క్లియర్ అయిపోయిన పేషెంట్స్ ఎంతమంది రాలేదు, ఎన్ని వందల మంది లేరు. ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ నడుస్తుంది వేవ్, రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వస్తున్నారు. ఇప్పుడు 1 రోజుల్లో ఆర్ఏ ఫ్యాక్టర్ డ్రాస్టిక్గా తగ్గిపోయిన రిజల్ట్స్ మనం ఎన్నో చూస్తున్నాం. అంటే పూర్తిగా 1 రోజుల్లో తగ్గిపోయిందని కాదు, అసలు ఆర్ఏ ఫ్యాక్టర్ 150 ఉండేది 40కి రావటం అనేది ఒక అద్భుతమే కదా. మెయిన్ వాళ్ళకి నొప్పులు కదా ఇబ్బందులు. సోరియాసిస్ ఆటోఇమ్యూన్ కండిషన్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లమ్, ఇట్స్ మెంటల్ ప్రాబ్లమ్ ఆల్సో. అండ్ హార్ష్ స్టిఫ్నెస్ ఉంటుంది. రొమటైడ్ పొద్దున్నే నిద్రలేకగానే వాళ్ళ కాళ్ళు చేతులు వేళ్ళు పనిచేయవు. అది బేసిక్గా రిస్టులన్నీ పట్టేస్తాయి. 10 నిమిషాల నుంచి 2 గంటల దాకా వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు తగ్గుతున్నాయి. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ చాలా తగ్గింది అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ మళ్ళీ తగ్గిందో రివర్స్ అయిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ వస్తుందా అంటే ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయకుండా ఉండరు. ఎందుకంటే దే విల్ రిమెంబర్, ఒకప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత నరకం అనుభవించాను, మళ్ళీ ఆ నరకం నాకు వద్దు బాబు అన్నట్టుగా మేనేజ్ చేసుకుంటారు, కంట్రోల్లోనే ఉంచుకుంటారు. బట్ వీ హియర్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ సప్లిమెంటరీ స్ట్రెంగ్త్తో పాటు ఆటోఇమ్యూన్ కండిషన్స్కి మనం ఇప్పుడు బోవైన్ కొలెస్ట్రాల్ ఇస్తున్నాం. బోవైన్ కొలెస్ట్రాల్ విత్ ప్రోబయోటిక్స్ కలిపి సెల్ ఇమ్యూన్ అని ఇస్తున్నాం. ఇట్స్ ఇమ్యూనిటీ ఆఫ్ ద హెల్దీ సెల్స్ని పెంచుతుంది. అండ్ గట్ హెల్దీగా మారే లోపు క్యాండర్మ్ పౌడర్ లాంటి సప్లిమెంటేషన్ ఇస్తున్నాం. ఇంటర్నల్ హీలింగ్ జరుగుతుంది. ఆ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రివైవ్ అవుతున్నాయి. ఆటోఫాగీలో పెడుతున్నాం. 18 hours ఆఫ్ ఫాస్టింగ్ తింటున్నప్పుడు హెల్దీ సెల్స్ డెడ్ సెల్స్ అన్నీ తింటున్నాయి. ఆ పిగ్మెంటేషన్ పోతుంది. అండ్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. మెకానిజం హోలిస్టిక్గా ఉంది. ఆటోఇమ్యూన్ కండిషన్ హ్యాస్ టు గెట్ 16 to 18 hours ఆఫ్ ఫాస్టింగ్. అప్పుడు హెల్దీ సెల్స్ మీద అటాక్ చేసే పరిస్థితి ఇమ్యూన్ సెల్స్కి తక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గట్ హెల్దీగా అయిపోతుంది. అండ్ గట్ విల్ బ్రింగ్ బ్యాక్ ఇట్ ఇన్ టు బ్యాలెన్స్. సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లం అనుకుంటున్నారు. స్కిన్ ప్రాబ్లం కాదు, అది ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్ అనే కౌన్సిలింగ్తో మన సప్లిమెంటరీ స్ట్రెంగ్త్తో ఇవాళ సోరియాసిస్ కానీ జాగ్రన్ సిండ్రోమ్ కాదు, క్రాన్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఎల్ఈ తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఫేమస్ సెలబ్రిటీలు కూడా మన దగ్గర వచ్చి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ తప్పితే ఎక్కడ తగ్గదు అనడానికి వీ అడ్రస్ ద రూట్ కాజ్, నాట్ ద సిమ్టమ్స్. అసలు ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తిని తొక్కి పెడతాం అనే కాన్సెప్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకని అలా ఆ విధానంలో ఉన్నారు. బట్ న్యూట్రిషనల్ కరెక్షన్స్, జస్ట్ మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వండి అంటే అది కమర్షియల్గా వైబుల్ కాదేమో, అందుకనేమో నాకు తెలియదు. కానీ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎవరిని విమర్శించాలి ఉద్దేశం కాదు. కానీ మన దగ్గర రిజల్ట్స్ వస్తున్నాయి, మనం హాయిగా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాం, మనం చక్కటి రిజల్ట్స్ అందించగలుగుతున్నాం. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అది వాడికి ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. లక్షలు ఏం ఖర్చు కూడా అవ్వట్లేదు. 10,000 దాటి నెల ఖర్చు అవుతుంది అవ్వట్లేదు కదా. ఆటోఇమ్యూన్ కండిషన్స్కి దట్ కైండ్ ఆఫ్ వయబిలిటీ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఫాలో అవు తీరుతారు. అందులో ఇన్ని టెస్టిమోనియల్స్ వచ్చిన తర్వాత ఇంతమంది రోజు వచ్చి మన క్లినిక్ ఆఫ్లైన్ డైరెక్ట్గా వాకిన్స్ వస్తున్నారు, ఆన్లైన్లో కూడా 100 మంది ఈ డాక్టర్తో కన్సల్ట్ అవుతున్నారు. అందుకంటే ఇట్ హెస్ బికమ్ సో పాపులర్ దట్ ఆటోఇమ్యూన్ కండిషన్ సెల్ హెల్త్ క్లినిక్లో పక్కాగా తగ్గుతుంది అనేది అందరికీ నమ్మకం కుదిరింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.